సో మొత్తానికి బీసీ ఉద్యమాన్ని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వినిపించే ప్రయత్నం చేసిరు. చాలామంది నాయకులంతా అక్కడికి వెళ్ళిరు, ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో ఎవరెవరు ఏం మాట్లాడిరు, అసలు ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ కంటే ముందే ఫూల్స్ని చేసిరు, ఏప్రిల్ నెలలో అది కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు ఎవరిని ఎవరు ఫూల్ చేసిరు, ఏం జరుగుతూ ఉంది, సో బీసీలకు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంది, బీసీలు కోరుకోవాల్సింది ఏంది, బీసీలకు చూపిస్తున్నటువంటి దారి ఏంది, ఈ అన్ని అంశాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం ఒకసారి 1986 పోవాలి. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్ 25% ఉండే. 25% ఉన్నటువంటి రిజర్వేషన్ 44% పెంచడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తే ఆ రోజు ఈ 44% కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 44% ఇంప్లిమెంట్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అప్పర్ క్యాస్ట్ పిల్లలతో చేయించింది వీళ్ళే. సో ఆ రోజు 25 ఉన్నదాన్ని 44% చేయడానికి ఏ వర్గాలైతే అడ్డుకున్నాయో ఆ వర్గాలే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడు అత్యంత విచిత్రమైనటువంటి అంశం. సో దీనికి అనేకమైనటువంటి అంశాలను చూడొచ్చు. దేవులపల్లి అమర్ గారు రాసినటువంటి ది డెక్కన్ పాలిటిక్స్ అనేటువంటి పుస్తకంలో క్లియర్గా ఆ రోజు రిజర్వేషన్లను, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆకాంక్ష తోటి ఎన్టీ రామారావు గారు ముందుకు పోయినప్పుడు దాన్ని అడ్డుకున్నది ఎవరు అనేటువంటి అంశాలన్నీ కులంకషంగా దాంట్లో వివరాలతో సహా ది డెక్కన్ పాలిటిక్స్ దేవులపల్లి అమర్ రాసినటువంటి పుస్తకంలో ఉంటుంది. మీరు కావాలంటే కొంత రిఫర్ చేసుకోవచ్చు, అంటే దాన్ని పరిశీలించుకోవచ్చు. సో అట్లా బీసీల రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు పోతూ ఉంది. సో నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం పో అని నరేంద్ర మోడీ గారు చెప్పిండు అనుకో, అక్కడి పోయినటువంటి అగ్రకుల నాయకులే దాన్ని శిల్యంకల్యం చేసి వస్తారు. మీకేదో రిజర్వేషన్లు పెంచి ఇచ్చేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందని మీరు అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఇంకోటి లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే వాళ్ళ గత హిస్టరీ అంతా చూడండి. ఇక్కడ నీ కులాన్నే లెక్కబెట్టడానికి, పూర్తి స్థాయిలో లెక్కబెట్టడానికి తప్పుడు లెక్కలు సృష్టించినటువంటి వ్యక్తులు బీసీల రిజర్వేషన్ కోసం మేము పోరాడతామని చెప్పి, ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికో లేఖ రాసిన అఖిల పక్షాన్ని తీసుకొస్తామని. ఏమైందా లేఖ? వాట్ ఈస్ దాని రిప్లై ఏంది? ఏమొచ్చింది? ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన రిప్లై ఏంది? నువ్వు తీసుకుపోతున్నటువంటి అఖిల పక్షాన్ని రెడీ చేసినావా? ఎంతమందిని పిలిచినావు? అందరిని రెడీ చేసినావా? పాపం ఈ బీసీ సంఘాలను తీసుకుపోయి వాళ్ళతో ధర్నా చేయించి నీ మెడలున్న పాము తీసి భారతీయ జనతా పార్టీ మీద ఇసిరేసి వచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ఒకటి, ఇక్కడ నీ లెక్కలే తప్పుడు లెక్కలు. రెండోది, 1986లో ఏ విధంగానైతే ఈ అగ్రవర్ణాలు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూసినావో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. మీరు చూడండి, ఆ రోజు పుంజాల శివశంకర్ గారు అనేకమైనటువంటి ఒత్తిడి ఎన్టీ రామారావు గారి మీద పెట్టినప్పటికి కూడా అగ్రవర్ణాలకు హైకోర్టు ఆదేశాలకు తలొగ్గి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అక్కడి నుంచి అంతకంటే ముందు కూడా ఈ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోయినటువంటి కోదండరామరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరైతే పోయారు వాళ్ళందరూ కూడా నిజంగా బీసీలకు 42% రాజకీయ వాటా ఇస్తున్నాం పో అంటే ఆ ధర్నా జంతర్ మంతర్ ధర్నా టెంట్లు బీకి కిందేసి పలగొట్టి వస్తారు వీళ్ళే. ఇదొకటి. రెండో విషయం చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే మా బీసీ సంఘాల నాయకులకు చెప్తా ఉన్నా. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ దగ్గరే ఉంది అని 2-3 రోజుల కింద మన పేపర్లో వార్తలు వచ్చినాయి. బిల్లు కాయిదమే గవర్నర్ దగ్గర ఉంటే ఢిల్లీకి పోయి లొల్లేంది? పార్లమెంట్ పంపించలేక మనం చేయాల్సిన ధర్నా గవర్నర్ ఆఫీస్ ముంగట కదా, జల్దీ పంపమని చేయాలి కదా. అంటే ఇది కేవలము రిజర్వేషన్ల అంశం కాకుండా రాజకీయ అంశంగా దీన్ని టర్న్అవుట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో 1986లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రధాన ఆరోపణ కూడా ఇదే. టీడీపీ పార్టీ బీసీల రిజర్వేషన్ రాజకీయ అవకాశంగా మలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే ఆరోపణ చేసిందో సేమ్ పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిల్లు కాగితం ఈయనే ఉండే, ఆడికి పోయి లొల్లిపెట్టి
నువ్వు అఖిలపక్షాన్ని తీసుకపోతాను, నువ్వు అఖిలపక్షాన్ని విలువకపోతివి. సో కొద్దిమంది బీసీ నాయకులను రైలు కట్టిస్తేవి, తోలుతీవి, ఆడికి పోయి ధర్నా చేయిస్తే వస్తేవి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేయాలి మరి? బీసీలంతా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే ఉన్నాడు, కానీ భారతీయ జనతా పార్టీ దొంగదని చెప్పాలన్నా ఇప్పుడు మేము ఎట్లా? అంటే ఆ స్లోగన్ ఏదో మాకు ఇవ్వండి మరి. ప్రజలారా, వీళ్ళు మనకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం జరుగుతున్నటువంటిది కాదు ఇది. ఈ మనకిచ్చే రిజర్వేషన్ల మాటన ఈడబ్ల్యూఎస్ కోటాను బలంగా నిర్మించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. మనం ఇక్కడ గమనిస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇవ్వాలని ఆడ మనం వార్ చేస్తూ ఉన్నాం కదా, డైలాగులు కొడుతున్నాం కదా. ఇప్పుడు 18 మంత్రి పదవుల్లో బీసీల వాటా 8 రావాలి, 42% నీ లెక్క ప్రకారం. 42% బీసీల వాటా 8 మంత్రి పదవులు రావాలి. ఇప్పుడు 6 రాబోతా ఉన్నాయి. ఈ 2 ఇవి 6 ఇచ్చేసేది. ఈ 6 ప్లస్ ఈ 2, ఈ 8 42% పూర్తి చేసిగో 42% మంత్రి పదవులు ఈ బీసీలకు ఇచ్చినాం మేము అని ఒక మాట చెప్పు. రెండో మాట, మరి ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అంటే ఇప్పటికే అగ్రవర్ణాలు 6-7 స్టేజ్ కూర్చున్నారు. 7 ఉన్నారు, తీసేసి 7 ఉన్నారు కదా. 7% లేనటువంటి జనాభా మీది కాబట్టి మీ దాంట్లోంచి ఒక 4 రాజీనామా చేయండి. 4 మంత్రులను తీసేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వండి. ఇగో ఇప్పుడు ఇది చేసి ఇక మేము చేసిన నరేంద్ర మోడీ గారు మా తాన సామాజిక న్యాయం 42% రిజర్వేషన్. ఇప్పుడు మంత్రి పదవులు బీసీలకు ఇస్తా అంటే, బీసీ నాయకులకు ఇస్తా అంటే నరేంద్ర మోడీ గారు అయితే అడ్డుకునేది లేదు. పార్లమెంట్ అనుమతి అవసరం లేదు, సుప్రీంకోర్టు దీవెనలు అంతకంటే ఎక్కర్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మంత్రి పదవులలో ఫస్ట్ కల్పించు. ఇప్పుడు తక్షణం చేతులు ఉన్నటువంటి కార్యక్రమం అది. ఇది చేసి ఆడ చూపెట్టిగా ఇక్కడ బిల్లు కాయిదాలు గవర్నర్ ఆఫీస్లో ఉంటాయి హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ కాయిదా మాట పంపమని చెప్పవు, చెప్తే చెప్పినవో ఏమో తెలియదు. మొన్న పోయి కలిసినప్పుడు మరి మేము బీసీలం పోయి ధర్నా చేయాల్సింది గవర్నర్ ఆఫీస్ ముంగటైతే మనం జంతర్ మంతర్ కాడికి ఎట్లా దొరకపోయినాం? ఎందుకు, దేనికోసం అన్నట్టు? నిజంగా కాగితం అక్కడికి పోయింది అనుకుందాం. కాగితం అక్కడికి పోయింది 42% రిజర్వేషన్ కోసం మనం అంతా పోరాటం. రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే ఆ కార్యక్రమానికి? మనం పొలిటికల్ డ్రామా ఆడుతున్నాం అనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. ఎందుకనంటే ఇక్కడ ఆయన జిరాక్స్ తీయమన్నాడు అన్ని కులాలది. అన్ని జిరాక్స్ తీయమంటే మీరు ఇంకైపోయినది పెట్టి గంపగొత్త చెప్పి ఇంకైపోయినది పెట్టి ఇంకులేంది ఆ ఇంక్ పిల్లర్ లేకుండా వట్టిగానే తోసింది అచ్చుకొట్టుకొని పోయారు. ఇది తెలుసు రాహుల్ గాంధీ గారికి. ఇక్కడ జరిగిన కులగణన పరమ చెత్త కులగణన జరిగింది, లెక్కలన్నీ తప్పు చేసిరనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఈయన లెక్కను పట్టుకొని పోతే దేశవ్యాప్తంగా డ్యామేజ్ అవుతాడు, దేశవ్యాప్తంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి పంచాయతీ, ఇప్పుడు ఇవాళ మంత్రివర్గ విస్తరణ 3 తారీఖు అని చాలామంది అనుకున్నారు. లేదు, ఇక మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డది. ఎందుకు వాయిదా పడ్డదంటే నువ్వు 42% మంత్రి పదవులు ఈ బీసీ వర్గాలకు ఇచ్చిస్తే నువ్వు ఇంకొకరిని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 7 అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా, ఇందులో మినిమం 4 వాళ్ళతో రాజీనామా చేయించి అవి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇచ్చేసి ఇప్పుడు రాబోతున్నటువంటి 6 మంత్రి పదవులు బీసీలకు ఇస్తే అవి మీరు చెప్పిన 42% అరే ఎంత చక్కగా చేసిర్రా అనొచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా ఎర్రకోట కాడ నిలబడి గర్జించవచ్చు, చూసిరా మా తెలంగాణలో ఎట్లా వంచినాం బీసీలకని. మన చేతులు ఉన్నది మనం ఇంప్లిమెంట్ చేయకుండా, మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఒంటె పెదవులకు నక్కాశపడ్డట్టుగా ఇప్పుడు ఆడికి తీసుకుపోయి ఢిల్లీకి జంతర్ మంతర్ కాడికి తీసుకుపోయి ధూమ్ధామ్ చేపిస్తే వస్తుంది. ఇప్పుడు మా బీసీ సంఘాల నాయకులు కూడా మేము అందరికి చెప్తా ఉన్నాం, అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో 42% వాటా ఈ మంత్రి పదవులలో ఈ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మా రజకుడు ఎవరు, ఇల్లపల్లి శంకర్ ఉన్నాడు, మా బీర్ లైలే ఉన్నాడు కుర్మాయన, లేకపోతే మా శ్రీహరి ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, 9 మంది. ఆది శ్రీనివాస్ ఉన్నాడు, మా రాజ్ ఠాకూర్ ఉన్నాడు, ఇట్లా ఉన్నారు కదా. వీళ్ళకి ఈరి
వీళ్ళకి ఇచ్చి 42% రిజర్వేషన్ మేము ఇంప్లిమెంట్ చేసినామని గల్లు ఎగిరేరి అప్పుడు మీ నిజాయితీ బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు మంత్రి పదవులు, ఎవరిని మీ తీసేయాలని నిర్ణయమే కదా. ఇక దీనికి ఎవ్వడదు. మీ మనసులోపట మీ పేగులు, ఆయన ఏమనుకుంటే మీ కాలేయము, మీ కిడ్నీలన్నీ కూడా బీసీ 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 అంటున్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ మంత్రి పదవుల కాడ ఇంప్లిమెంట్ చేయి, ఈడ చేసి అది చూపెట్టు మాకు.